సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ కి వెళ్లాలని చెప్పేసి కొన్ని రోజుల క్రితం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు గోవాకి. అయితే అతని పేరు ఊరుకొండ సాయి, అతని తండ్రి పేరు రమేష్. వాళ్ళ భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నాడు. గత 3 నెలల క్రితం అతనికి మ్యారేజ్ అయింది. అయితే ఆ భార్య తమ్ముడు, అతని బామర్ది, అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్ళి అక్కడ సరదాగా 2 రోజుల పాటు ఎంజాయ్ చేసి వద్దామంటూ కూడా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ సాయి గిఫ్ట్ ఆర్టికల్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. అయితే సడన్ గా మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏం జరిగిందో తెలీదు. సాయి ఆ వాటర్ బాటిల్ కోసం అని చెప్పి ట్రైన్ దిగాడు. మళ్ళీ ట్రైన్ కదులుతున్న ఆ టైంలో మళ్ళీ సాయి వేగంగా వచ్చి ఆ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆ పట్టాల కింద పడి సాయి మరణించాడంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మొత్తం నలుగురు ఉన్నారు. సో అంటే వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్లాల్సిన వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ 9వ ప్లాట్ఫామ్ పైన ఉంది. అప్పటికే ట్రైన్ కి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, ముందుగానే వెళ్ళారు. తర్వాత ట్రైన్ వచ్చింది, టైంకి వచ్చిన ట్రైన్ లో ఎక్కి వీళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. అయితే ట్రైన్ వెళ్ళడానికి ఆలస్యం అయింది. ఈలోపు సాయి ట్రైన్ దిగి ఒక వాటర్ బాటిల్ కొందామని చెప్పేసి వచ్చాడు. అదే టైంలో ట్రైన్ కదిలింది సడన్ గా. వాళ్ళ ఫ్రెండ్స్ సాయి ఇంకా రాలేదని చెప్పి భయంతో బయటికి చూస్తూ, ఇంకా రాలేదు, ట్రైన్ ఇంకా కొంచెం వేగం అయిపోతుంది, కదులుతున్న టైంలో చైన్ లాగే ప్రయత్నం చేశారు. సో చైన్ లాగిన తర్వాత ట్రైన్ ఆగింది. అక్కడికి సిఆర్పిఎఫ్ పోలీసులు రావడం జరిగింది. ట్రైన్ ఎందుకు లాగారంటూ కూడా వాళ్ళని కిందకి దింపి ప్రశ్నించడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే సాయి ట్రైన్ ఎక్కేశాడు. నా స్నేహితులు ఎక్కడున్నారు ఏంటని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్న టైంలో చూశాడు వాళ్ళని. సో వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది సిఆర్పిఎఫ్ పోలీసులతో. సాయి అక్కడికి వెళ్ళి, సార్ క్షమించాలి, నా వల్లే వాళ్ళు లాగాల్సి వచ్చింది, నేను వాటర్ బాటిల్ కోసం కిందకి దిగాను, సో అనుకోకుండా ట్రైన్ కదిలిపోయింది, నేను ట్రైన్ లోపలికి వచ్చాను, నా గురించి భయపడి నేను ఎక్కలేము అని చెప్పేసి వీళ్ళు చైన్ లాగే ప్రయత్నం చేశారు సార్ అంటూ కూడా అతను డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ దీనికి తగిన ఫైన్ కూడా మీకు కడతాము, స్నేహితులతో కలిసి, నా భార్యతో కలిసి నేను హనీమూన్ కి వెళ్తున్నానంటూ కూడా ఆ సిఆర్పిఎఫ్ పోలీసులకి బ్రతిమాడుతున్నా. అంటే ఎంక్వైరీ చేస్తున్న ట్రైన్ చైన్ ఎందుకు లాగారని. కానీ అప్పటికే మళ్ళీ ట్రైన్ కదిలింది. సో కదిలిపోవడంతో స్నేహితులిద్దరు కూడా ఆల్రెడీ ఎక్కేసి ఉన్నారు. సో సాయి వాళ్ళు బ్రతిమాడుతున్నారు. వాళ్ళు ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సిఆర్పిఎఫ్ పోలీసులు. కానీ అనుకోకుండా అప్పటికే ట్రైన్ కదిలింది. సో సాయి వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వేగంగా వెళ్తున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. కాలు స్లిప్ అయ్యి ఆ పట్టాల కింద పడి నుజ్జునుజ్జై చనిపోయాడు సాయి. అప్పటికే కొనవిపుడుతున్న సాయిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు, తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స తీసుకుంటూ ఆ సాయి చనిపోయాడు. సో అంటే కొత్తగా పెళ్ళయి 3 నెలల క్రితమే భార్యతో కలిసి హనీమూన్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్న సాయి వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం అనే చెప్పుకోవాలి. ఆ భార్య కూడా చాలా కన్నీరు మున్నీరు పెడతా ఉంది. ప్రస్తుతం తన మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగించే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా మీడియా వాళ్ళతో మాట్లాడారు. అసలు ఇలా జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు, అనుకోకుండా జరిగిపోయింది అంటూ కూడా. కానీ కొత్తగా పెళ్ళైన సాయి వాళ్ళ ఇంట్లో ఇది ఒక చాలా తీవ్ర విషాదం అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే దీనికి కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు, సాయి ఆగుంటే బాగుండు, అనవసరంగా కంగారు పడ్డాడు, వేగంగా వెళ్ళే ట్రైన్ ఎక్కకూడదు. ఇలాంటి సంఘటనలు చాలానే చూసాం ఇప్పటివరకు. సికింద్రాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇతర చాలా రైల్వే స్టేషన్స్ లో కూడా కదిలెళ్ళే ట్రైన్ ఎక్కడో ఒక ఫ్యాషన్ అయిపోయింది కొంతమందికి. అంటే సాయి లాంటి వాళ్ళకి, సాయి కావాలని చేయలేదు, వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారు, నేను ఎక్కడ మిస్ అయిపోతానని ఆ కంగారు, ఒక చిన్న భయంతో ఎక్కాడు. కానీ లేకుంటే సాయి అట్లా చేసేవాడు కాదని అయితే మాత్రం నాకు అనిపిస్తా ఉంది. అండ్ కొంతమంది ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, కావాలని హీరోయిజం చూపించడానికి ఎక్కి ఇలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. ట్రైన్ పట్టాల కింద పడిపోయి సెల్ఫీ వీడియోలు తీసుకుని అనేక రకాల ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ చాలా మంది లేట్ అయిపోయిందని, ఆలస్యం అయిపోయిందని కదిలే బస్సులు ఎక్కడం, కదిలే ట్రైన్స్ ఎక్కడం, అలాగే బైక్ ని స్పీడ్ గా నడపడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు. సో అంటే ఒక 10 నిమిషాల ఆలస్యం అయితే ఏం కాదు. ఒక 10 నిమిషాల ఆలస్యం అయితే మనకి అక్కడితో జీవితం అయిపోలేదు. ఒక 10 నిమిషాలు ఆలస్యం అయ్యింది కదా అని చెప్పేసి ఆ 10 నిమిషాలని కవర్ చేయడం కోసం మనం వేగంగా వెళ్తే మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం, మన కుటుంబాన్ని కోల్పోతాం. కుటుంబానికి అండగా ఉండాల్సిన మనం వారితో ఉండం. ఈరోజు సాయి చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల నిజానికి ఒక పక్క కొత్తగా పెళ్ళైన ఆ భార్య పరిస్థితి చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా చాలా దారుణంగా అయిపోయిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే సాయి మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. సాయి ఒక గిఫ్ట్స్ ఆర్టికల్స్ దాంట్లో వర్క్ చేస్తూ కూడా
వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాయికి 28 సంవత్సరాలు. 3 నెలల క్రితం సాయికి పెళ్ళయింది ఒక మహిళతోటి. సో, దాని తర్వాత హనీమూన్ ఆహ్, వెళ్ళాలి. ఒక ట్రిప్‌కి వెళ్ళాలి. సరదాగా ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళాలంటూ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇంతలోనే ఈ ఘటన జరిగిపోయింది. సో, ఆలస్యంగా వెళ్తే మనకి ఏ కొంప మునిగిపోదు. ఆలస్యంగా వెళ్తే మన జీవితం అక్కడితో అయిపోదు. ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితే అయ్యింది. ఆ 10 నిమిషాలను కూడా కవర్ చేసేద్దామని మనం వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన ప్రాణాల మీదకి ఖచ్చితంగా ప్రమాదం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది కొటేషన్స్ రాస్తా ఉంటారు. ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. అక్క ఎదురు చూస్తా ఉంటుంది. వేగంగా వెళ్ళొద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. కానీ ఎంత వీటి గురించి చెప్తున్నా గానీ ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ సాయికి జరిగిందైతే మాత్రం చాలా దారుణం అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ పోలీసులది కూడా మిస్టేక్ ఉందా? లేదా? అనేది ఇంకా తెలియాలి. ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. సాయి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆలస్యం వద్దు. వేగం అంతకన్నా వద్దు. అంటే ఒక 10 నిమిషాల ముందు వెళ్తే హ్యాపీగా ట్రైన్ ఎక్కొచ్చు. నిజానికి వీళ్ళు 10 నిమిషాల ముందు వెళ్ళి హ్యాపీగా ట్రైన్ ఎక్కారు. కానీ అక్కడ ట్రైన్ ఆలస్యం అవ్వడం వల్ల ఆ 10 నిమిషాలు కావచ్చు, లేకపోతే 2 నిమిషాలు కావచ్చు, ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని వెళ్ళిన సాయికి చాలా దారుణమైన ప్రమాదానికి గురయ్యి ఈరోజు అతను మరణించడం జరిగింది. సో, బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఆలస్యమైందని వేగంగా అస్సలు వెళ్ళొద్దు.